నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీ నాగ్ నరహరిశెట్టి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. పల్లె పండుగ 2.0లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 6,780 కోట్ల రూపాయలతో గ్రామీణాభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. రాజోల్లో పర్యటించిన ఆయన అనేక కీలక వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇప్పటికీ కూడా వైసీపీలో కొంతమంది బుద్ధి రాలేదన్నారు. నన్ను వ్యక్తిగతంగా తిడుతున్నారని, వాళ్ళు బూతు మారడం లేదు, ఇంకా బుద్ధి రావడం లేదన్నారు. అది కూడా చాలా క్లోజ్గా మానిటరింగ్ చేస్తున్నారని, కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరికలు అయితే జారీ చేశారు. 2029లో మేము వస్తాం, మీ అంతు చూస్తామంటూ సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోతున్నారని, వైసీపీ నాయకుల తీరుపై పిఠాపురంలో ఒకసారి మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు. నోరుంది కదా అని పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలితే పర్యవసానం మరొక రకంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. 2029లో మళ్ళీ వస్తామంటున్న వైసీపీ బ్యాచ్కు రాజోల్లో గడ్డ నుంచి మరోసారి చెప్తున్నా, మీరు రారు, అలాంటి ఆశలు పెట్టుకోమాకండి, అవి జరగవు. ఈ కూటమి ప్రభుత్వం మరో 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటుందని మరొకసారి పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు. కోనసీమ జిల్లాలో కొబ్బరి చెట్టుని ఇంటికి పెద్ద కొడుకులాగా కాపాడుకుంటారు. కూటమి ప్రభుత్వాన్ని కూడా అలాగే పెద్ద కొడుకులా కాపాడుకుంటే ఆ పెద్ద కొడుకే మీకు మంచి భవిష్యత్తును ఇస్తాడని తెలిపారు పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వం లాగా మేమేమీ దోచుకోలేదని చెప్పారు. ఇక ఆయన చేసిన వ్యాఖ్యలతో వైసీపీ మండిపడుతుంటే జన సైనికులు, టీడీపీ, బీజేపీ కార్యకర్తల్లో మంచి జోష్ కనిపించింది. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాల పాటు ఉంటుందా? ఆయన కాన్ఫిడెంట్కి కారణం ఏంటి? వైసీపీ పరిస్థితి ఏంటి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత తిరుత్తని వేణుగోపాల్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా జాయిన్ అవుతారు. ముందుగా మనం రేగడి లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. వైసీపీ అధికార ప్రతినిధి లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే సార్. లక్ష్మణరావు గారు నమస్తే. లక్ష్మణరావు గారు, ఎందుకంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా లేదంటే ఇప్పటికీ కొంతమంది సోషల్ మీడియాలో తిట్టడం మానట్లేదన్నారు, హెచ్చరికలు జారీ చేశారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది బహుశా మీరు కూడా వినే ఉంటారు, ఏమంటారు మీరు? లక్ష్మణరావు గారు, మీకు పెన్నులు ఉన్న పెద్దలకి, ఉమానుషి వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలండి. నమస్తే సార్. సార్, పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిన మాటలు, ఆయన ప్రసంగించిన ప్రసంగం, ఆయన దేనికోసం వెళ్ళాడు, అక్కడికి ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు? ప్రజా సమస్యలు వినడానికి, రైతుల సమస్యలు వినడానికి వెళ్ళానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు వృధాప్య మాటలు. అంటే ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారికి వయసు రీత్యా 50+ కాబట్టి వృధాప్యంలో బలహీనంగా ఉన్నారని అనుకోవాలా? లేదు, ఒక వ్యక్తి నిలకడలేని మాటలు, స్థిరత్వం లేని మాటలు, స్టెబిలిటీ లేనిది, లేదా మతి స్థిమతం లేని మాటలు. గజనీ సినిమాలో హీరో సూర్య ఏ రకంగా అయితే మర్చిపోతూ ఉంటాడో ఆ రకంగా మర్చిపోయి ఈ రోజు మాట్లాడింది రేపు గుర్తుండదు, ఉదయం మాట్లాడితే మధ్యాహ్నం గుర్తుండదు, మధ్యాహ్నం మాట్లాడితే రాత్రి గుర్తుండదు. ఎవరో స్క్రిప్ట్ ఇస్తే చదివితే ఆ స్క్రిప్ట్ మళ్ళీ రేపు వేరే స్క్రిప్ట్ ఇస్తే అదే ఆ స్క్రిప్ట్ కి ఈ స్క్రిప్ట్ కి తేడా తెలియకుండా చదివే అంత నాలెడ్జ్. ఎందుకంటే 2 లక్షలకు పైగా పుస్తకాలు చదివినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరి ఇంత నాలెడ్జ్, ఇంత నిలకడ లేనితనం, ఇంత స్టెబిలిటీ లేని స్థలం, అలాగే గమ్యం లేని స్థలం, అలాగే చూస్తే ఏమనాలంటే తాడు బంగారం లేనటువంటి ఒక పార్టీని, తాడు బంగారం లేనటువంటి ఒక నాయకుడు నడిపించే విధానంలో ఈ మాటలు మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎవరిని హెచ్చరిస్తారు మీరు? ఎవరిని బెదిరిస్తారు మీరు? ఎవరిని భయపెడతారు మీరు? దేనికోసం భయపెడతారు? గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎంత రూడ్గా, ఎంత అపహాస్యంగా, ఎంత జుగుప్సకరంగా మాట్లాడారు సార్. ఎక్కడైనా ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు శాసన మండలి సభ్యులు కానీ, శాసన సభ్యులను కానీ, పార్లమెంటు సభ్యులను కానీ నా కొడకల్లారని సంబోధించడం, వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా రండి తెలుసుకుందాం అని చెప్పు చూపించి మాట్లాడినటువంటి అతి దౌర్భాగ్యమైన నాయకులు ఎవరున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారే. ఆయన కన్నా జుగుప్సకరంగా మాట్లాడిన నాయకులు ఎవరున్నారు? ఆయన కన్నా ఆ లిమిట్ దాటిపోయి మాట్లాడిన నాయకులు ఎవరున్నారు? ఆయన కన్నా ఈ ఏమంటారు, ఒక దౌర్భాగ్యమైన స్థితిలో కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య అనేక రకాలుగా
చిచ్చులు పెట్టి ఆ మంటతో రాజకీయ లబ్ధి పొందాలని రాజకీయాలు చేసే నాయకుడు నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారికి తెలిసినంత వరకు ఎవరికి తెలియదు. ఆయన అంటారు 15 సంవత్సరాలు మేమా అధికారంలో ఉంటాం అనే భయాన్ని తీసుకొచ్చింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. 15 సంవత్సరాలు పొత్తు లేకపోతే, 15 సంవత్సరాలు అంటగాకపోతే, 15 సంవత్సరాలు టీడీపీతోనే బీజేపీతోనే నడవలేకపోతే కనీసం వార్డు నంబర్ కూడా అవ్వలేను, కనీసం కార్పొరేటర్ కూడా అవ్వలేను, కనీసం ఎమ్మెల్యే కూడా అవ్వలేను అని భయపెట్టిన వ్యక్తి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ. అందుకనే నిన్న అధిక ప్రాలాపన, అధిక ప్రసంగం చేశారని చెప్పడంలో అత్యక్తి కాదు. రైతులు తమ కష్టాలు చెప్తూ ఉంటే ఆ కష్టాలు వినట్లా. దేనికోసం వెళ్ళావయ్యా పవన్ కళ్యాణ్ గారు అంటే, పాపం ఎవరో ఒక మైక్ ఇచ్చారు, సార్ మీరు 2014లో సపోర్ట్ చేయమంటే సపోర్ట్ చేసాం, అప్పుడు 2014 నుంచి 19 వరకు ఏమీ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు, అయినా మీ మాట మీద మేము ఓట్లేసాం గెలిచామని కొంతమంది రైతులు మాట్లాడితే ఆయన మైక్ కట్ చేస్తారు. ఇంకో రైతులు వేసి ఇది 2019 నుంచి జరిగిందా అని పవన్ కళ్యాణ్ గారు ఒట్టాయించి మాట్లాడితే, లేదు సార్ 40 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతూ ఉంది, ఇటువంటి తంతే ఉంది, రైతులకు అన్యాయం జరుగుతూ ఉందని ఆ రైతు చెప్తుంటే, లేదు 2019 నుంచి ఎందుకు జరిగింది, 2019 నుంచి ఎందుకు జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి ఆపాదించాలని మాట్లాడారు. లక్ష్మణరావు గారు, ఇప్పుడు లక్ష్మణరావు గారు మీరైతే కొన్ని సీరియస్ ఎలిగేషన్స్ చేశారు. తాడు బొంగరం లేని పార్టీ అన్నారు. నిజమే, ఒకవేళ తాడు బొంగరం లేని పార్టీ, అలాంటి తాడు బొంగరం లేకుండానే మీరు ఈ స్టేజ్లోకి వచ్చేటట్టు ఉంటే, నిజంగానే ఆయన తాడు కానీ బొంగరం కానీ సెట్ చేసుకుంటే మీ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? సార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన మాటల్లో నాకు తెలిసింది ఏంటంటే, ఆయనకి ఎక్కడ సీరియస్ పాలిటిక్స్, సీరియస్ రాజకీయ నాయకుడిగా ఎదగాలన్న ఉద్దేశం లేదు. ఆయన ఏదో తన ప్యాకేజీ సంపాదించుకోవాలి, సినిమాలు తీస్తే ఎవరు చూడటం లేదు, కనీసం పట్టుమని 10 మంది వచ్చి థియేటర్లో టికెట్ కొనట్లేదు, అందుకే 1000 రూపాయలు టికెట్ పెంచుకున్నారు, అయినా ఎవరు ఆయన సినిమాలు చూడట్లా. ఇంకా సినిమాలో ఎక్స్పైరీ డేట్ అయిపోయింది కాబట్టి రాజకీయాల్లోకి వచ్చి ఏదైనా మనం సంపాదించుకోవాలి, ప్యాకేజ్ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ఒక సామెతతో అడుగుతా ఉన్నాడని మేము ఇస్తున్నామని బహిరంగ టీడీపీ చెప్తా ఉన్నారు. ఎంతవరకు సంపాదించి ఆయన ఈ యొక్క రక్త మాంసాలు అమ్ముకోవాలి, ఏదైతే జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఆహారనిస్తులు 24 గంటలు కష్టపడి పనిచేస్తే వాళ్ళ రక్త మాంసాలని, వాళ్ళ టయాన్ని, వాళ్ళ డబ్బులు వెచ్చించి ఇచ్చేస్తే వాళ్ళ రక్త మాంసాలు అమ్ముకొని వీళ్ళు లబ్ధి పొందాలి, వాళ్ళ రక్త మాంసాలతో ఈయన డబ్బులు సంపాదించుకోవాలని ఏకైక లక్ష్యంతో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేస్తున్నారని అర్థమవుతా ఉంది క్రిస్టల్ క్లియర్ గా. ఇక్కడ ఒకటే చెప్తాను సార్, నిజంగా పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి ఉంటే, సార్ మీ గతంలో ఇదే రైతులకి ధరల స్థిరీకరణ కోసం 3,000 కోట్ల రూపాయలు నిధిని ఏర్పాటు చేశారు సార్. 7,800 కోట్ల రూపాయలు ఇదే రైతులకి ఉచిత పంటల బీమా కింద మేము ఇచ్చాం. ఇదే రైతులకి ఉచిత పంటల బీమా ఇన్సూరెన్స్ చేపించాం. ఇదే రైతులకి ఆ గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధర కల్పించాం. ఏం మాట్లాడతారు సార్? మా హయాంలో 1,370 రూపాయల ఆ వరిధాన్యం ఒక బస్తా మేము కొంటే 1,000 రూపాయలు 800 కొంటా ఉన్నారు. ఎంత దౌర్భాగ్యం సార్ ఇది. మరి చూసాం అరటి అనంతపురంలో, కడప జిల్లా రాయలసీమలో చూస్తే అరటి పండు కనీసం కేజీ రూపాయి ధర కూడా పలగట్ల. పాపం ఎవరైతే అరటి తోట వేసిన వ్యక్తులందరూ కూడా ఈ రోజు ఆ తోటలు తీసేసి లబోద్రమని నేడుతూ ఉన్నారు. ఒక అరటి తోటే కాదు, మామిడి, చీని, అలాగే పత్తి, అలాగే మినుములు, పెసలు, అలా చూస్తే బొప్పాయి, ఇలా చూస్తే పొగాకు, మిర్చి, ప్రతిది కూడా ఏ రైతులకు మీరు న్యాయం చేశారు? ఏ రైతులకి గిట్టుబాటు ధర ఇప్పించారు? ఏ రైతులకి మీరు ఆసరాగా నిలబడ్డారు? ఏ రైతు తరపు మీరు పోరాటం చేస్తూ ఉన్నారు? ఒక సమస్య తీర్చమని చెప్పండి. అయ్యా 2 సంవత్సరాలకి 40,000 రూపాయలు వేస్తాము మీ ప్రభుత్వం, 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి వేసి చేతులు దులుపుకుంటే, ఓహో మేము అద్భుతం చేసాం, ఓహో మేము అది చేసాం, ఇది చేసాం అని మీరు చెప్పుకుంటే తెలిపోతుందా? అయిపోయిందా? అయితే లక్ష్మణరావు గారు, రైతులకు ఇచ్చిన భరోసా. ఇంకా విషయం చెప్తాను సార్, చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు మీకు చెప్తా ఉన్నా, మీరు చూడండి, మీరు చూడకపోతే ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి తెప్పించుకోండి, ఖచ్చితంగా చెప్తా ఉన్నా. మీ ఉడదూపులకి, మీ బెదిరింపులకి ఇక్కడ భయపడే వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు లేరు. ఖబర్దార్ పవన్ కళ్యాణ్ గారు.
మీరు ప్రజాస్వామ్యంలో ప్రజారంజకంగా Right. ప్రజాబద్ధంగా రాజకీయాలు చేస్తే పర్లేదు. అంతేగాని తోలు తీస్తాం, తొక్కలు తీస్తాం, నార తీస్తాం, వలసేస్తాం అంటే రిపీట్ అగైన్ అది మీకే జరుగుతుంది. సరే సరే అది మీకే సరే జరుగుతుంది. సరే లక్ష్మణరావు గారు మీరు ఎప్పుడు ఇంతేనా? లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు ఓకే, మీ హెచ్చరిక పవన్ కళ్యాణ్ గారి హెచ్చరికలకు ఎవరు ఇది కావద్దు, మీ హెచ్చరికలకు మాత్రం ఆయన భయపడిపోతారు. సరే అది కాదు, కానీ మీరు ఎప్పుడు ఇంతేనా, ఎప్పుడు ఇదే అగ్రెసివ్నెస్ ఉంటారా? అప్పట్లో జనసేన పార్టీ టైంలో ఉన్నప్పుడు ఇట్టాగే మీరు కొంతమంది మీద చెప్పులు చూపించిన పరిస్థితి, ఇప్పుడు అలాగే గట్టిగా మాట్లాడతారు. అదేమంటే కబడ్దార్ అంటారు. ఎందుకు ఇంత అగ్రెసివ్నెస్కి వెళ్తారంటే అక్కడ పైన స్క్రిప్ట్ ఏదో వస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పంపించింది మీరు మాట్లాడారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పంపించింది మీరు మాట్లాడుతున్నారా? మీదేం లేదా దీనిలో? మీరే కర్త కర్మక్రియ. లక్ష్మీనాథ్ గారు ఒక్కొక్కర విధానం ఒకటి ఉంటది. ఈ రోజున చూస్తే కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన వే ఆఫ్ స్టైల్, ఆయనకంటూ ఒక మార్క్ ఉంటది, ఆయనకు ఒక స్టైల్ ఉంటది. ఆ స్టైల్లో ఆ మాడ్యులేషన్ లో ఆయన సమాధానం చెప్పగలరు. ఆయనకున్నటువంటి నాలెడ్జ్ మేధస్సులు ఇవ్వగలరు. ఇప్పుడు వేణుగోపాలరావు గారు ఉన్నారు, ఆయనకు ఒక స్టైల్ ఉంటది. యాంకరింగ్ లో మీకు ఒక స్టైల్ ఉంది. నేను చాలా మంది డిబేట్లు చేశా, చాలా మంది యాంకర్ తో చేశా. ఒక్కొక్కరికి ఒక్కొక్క మాడ్యులేషన్ ఉంటది, స్టైల్ ఉంటది, వే ఆఫ్ యాక్షన్ కాబట్టి స్లోగా మాట్లాడితే ఎవరికి నా వెర్షన్ చెప్పాలి ఏంటంటే సార్, నాకే కన్ఫ్యూజన్ అవుతుంది, నేనే తడబడతాను. సో నేను అందుకే అగ్రెసివ్ గా మాట్లాడతా. అది మీకు అగ్రెసివ్ గా అనిపిస్తుంది, నాకు కంఫర్టబుల్ అనిపిస్తుంది, అంతే తేడా. ఎస్, అధికార ప్రతినిధి అంటే పార్టీకి సంబంధించి ఓన్ కంప్లీట్గా పార్టీ ఏది చెప్తుందో మీరు మాట్లాడిందే తీసుకుంటారు. మీరు అధికార ప్రతినిధిగా ఉన్నారు ఇప్పుడు. సో కొంత సమయంలో పాటిస్తే మాట్లాడే ధోరణిలో మీకు వ్యక్తిగతంగా బాగుంటుందని నా పర్సనల్ అభిప్రాయం. నేనేం మిమ్మల్ని ఏమి వేరేగా తిట్టడం లేదు, వేరేగా అనడం లేదు మిమ్మల్ని. కానీ ఒక శ్రేయోభిలాషగా మీకు చెప్తున్నాను, కొన్ని పదాలని కొన్ని జాగ్రత్తగా మాట్లాడితే మీకు బాగుంటుందని చెప్తున్నా. ఎస్, మళ్ళీ వస్తా సార్. ఎస్ మళ్ళీ వస్తా సార్ మీ దగ్గరికి. మనతో ఇస్తాను మీకు ఇస్తాను. ఒక మాట సార్, ఒక మాట చాలా వాల్యుబుల్ సజెషన్ చేశారు. నేను ఎక్కడ కూడా ఇప్పుడు కూడా వల్గర్ గా మాట్లాడను. అది కూడా ఎవరైనా రెచ్చగొడితే తప్ప, కాంట్రిబ్యూటర్ కౌంటర్ వేస్తాను తప్ప నేను ఎవరిని కూడా ఉత్తు పున్నానికి ఎవరిని కూడా వల్గర్ లాంగ్వేజ్ ఎప్పుడు కూడా యూజ్ చేయండి. రైట్ థ్యాంక్ యూ. నెక్స్ట్ వేణుగోపాల్ గారు. నమస్తే సార్. నమస్తే లక్ష్మణ్ గారు. వేణుగోపాల్ గారు, పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడారు, మనం తెలుసు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కావాలంటే మీరు ఈ వీడియో తెప్పించుకుని చూసుకోండి. రేగిడి లక్ష్మణరావు అని నేను వైసీపీ అధికార ప్రతినిధిగా చెప్తున్నాను, మీ ఉడతూపులకి ఎవడూ భయపడ్డని చెప్తున్నారు. ఏం మాట్లాడతారు, ఏమంటారు మీరు? లక్ష్మీనాథ్ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న విశ్లేషకులకి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి అందరికీ, ప్రేక్షకులందరికీ నా నమస్కారం. లక్ష్మీనాథ్ గారు, ఇప్పుడు రేవల ఎలక్షన్ చెప్పడం ఏమనంటే, నా వే ఆఫ్ టాకింగ్ నేను విధంగానే మాట్లాడుతున్నా, ఏ పార్టీలో ఉన్నాను, ఓకే, దానికి కాదని లేదు. కానీ ఇక్కడ నిన్న పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు, సోషల్ మీడియాలో ఏ విధంగా అన్పార్లమెంట్స్ వాడడము, ఏ విధంగా మార్పింగ్ చేసి మాట్లాడటం, ఇవన్నీ కన్నా ఆపండి. అది మీరు ఆపకపోతేనే ఈ రోజు 151 సీట్లు 11 సీట్లకు రావడానికి కారకులైనారు. కూటమి నాయకులు చెప్పడం, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ చెప్పడం కాదు, స్వయాన మేకపాటే చెప్పారు. మనం ఎందుకు ఓడిపోయాము, జగన్ మెప్పు పొందడానికి ఎవరినంటే వాళ్ళు అన్పార్లమెంట్స్ వాడటము, అసెంబ్లీలో గాని బయట గాని జగన్ మనం మెచ్చుకోవాలి, జగన్ కి మనం మేలు చేస్తున్నాం అనుకుని చెప్పేసి మాట్లాడడం వల్ల అదే జగన్ కి లాస్ట్ కి కీడి చేసింది. ఎవరంటే వాళ్ళు మహిళలు గాని పిల్లల్ని గాని ఎక్కడ మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అని తెలుసుకుని ఆర్చి చూచి మాట్లాడుకుని ఎట్లంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తా ఉన్నింది. దాని వల్ల మొత్తం పార్టీకి ఆస్వాదించాల్సిన పని వచ్చింది. అది మేక పార్టీ లాంటి పెద్ద మనుషులే ఇప్పుడు చెప్తున్నారు. వేణుగోపాల్ గారు ఒకటి నిన్న పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు బయట కూడా ఉన్నాయి, చూద్దాం మనం. అయితే పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతూ కొంతమంది వైసీపీ సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు అని చెప్పి కొంతమంది అని మెన్షన్ చేశారు, కాదంట్లా. కానీ వైసీపీ వాళ్ళే చేస్తున్నారా? టీడీపీ జనసేన వాళ్ళు కూడా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఉన్నాయి. మన పార్టీ వాళ్ళు కూడా ఇలా చేయకూడదని పలు సూచనలు చేసి ఉంటే బాగుండేది కదా. అలా ఏమన్నా అన్నారంటారా పవన్ కళ్యాణ్ గారు? ఖచ్చితంగా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ఈ విధంగానే భారతమ్మ గారి గురించి ఏదో చెప్తే వెంటనే అతని పైన పనిష్ చేశారా లేదా?
ఎక్కడ కానీ ఉపేక్షించడం లేదు. అది ఏ పార్టీ అయినా సరే, అది తెలుగుదేశమా, జనసేననా, లేదా వైఎస్ఆర్సీపీయా, ఇంకో పార్టీ అని కాదు. ఏ పార్టీ అయినా ఆ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఆ విధంగా సోషల్ మీడియాలో కానీ, లేదా మీడియా ముందు కానీ, లేదా ఇంకొక చోట కానీ, ప్లాట్ఫామ్ పైన కానీ అన్పార్లమెంట్స్ వాడినా, ఇట్ట చేసిన రాష్ట్ర ప్రజలు వాళ్ళకి ఎప్పుడు అవకాశం వస్తుందో అప్పుడు ఆ రాజకీయ పార్టీకి బుద్ధి చెప్తారు. ఈ పార్టీ అని ఆ పార్టీని నేను మాట్లాడడం లేదు, ఏ పార్టీ అయినా. అదే విధంగా మనం ఏదో గట్టిగా మాట్లాడేస్తే, మనం ఏదో అన్పార్లమెంట్ వాడేస్తే అప్పటికి ఆ రోజు పత్రికలో, ఆ రోజు టీవీలో వస్తుంది, కానీ మళ్ళీ మన రాజకీయ భవిష్యత్తు అనేది ఉండదు. అలా ఈ రోజు చూసాం, వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక్కరన్నా గెలిచారా? ఆ విధంగా ఎవరైతే మాట్లాడినారో వాళ్ళ ఒక్కరికి కూడా ఉనికి లేకుండా పోయింది. ఇలాంటి అధ్యక్షులు కూడా సమర్థించకూడదు, పార్టీ నాయకులు కూడా సమర్థించకూడదు, అదే విధంగా జర్నలిస్ట్ కూడా సమర్థించకూడదు. ఎవరైనా ఇలాంటి సమర్థిస్తే కూడా అప్పటికప్పుడు ఏదైనా గొప్పగా ఉండొచ్చామో, అతను టీవీలో, మీడియాలో హైలైట్ అవ్వచ్చా, కానీ ఆ తర్వాత కనుమరుగైపోతున్నారు. దాన్ని చూసుకొని మనం కూడా మాట్లాడాలి. గారు ఏమన్నారు? మన దగ్గర ఒక బయట ఉంది, ప్లేఅవుట్ చూద్దాం సార్ ఒకసారి. మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు? మేము భవిష్యత్తులో ఇవి చేస్తాం ఉన్నారు. మీకు 5 సంవత్సరాల సమయం ఇస్తేనే మీరు ఏం చేయలేకపోయి రాష్ట్రాన్ని ఇంత అస్తవ్యస్తంగా చేశారు. ఇంకొకసారి మీరు వస్తే ఏం జరుగుద్ది? అదే వద్దని చెప్పి మేము ప్రజలు పక్కన పెట్టాను. ఈ రోజుకి వాళ్ళు తీరుతీరుని మార్చుకోవట్లేదు. చాలా తక్కువ సార్లు గత ప్రభుత్వం గురించి మాట్లాడతారు. వాళ్ళు ఈ రోజుకి వాళ్ళ బూతులు మారట్లేదు, వాళ్ళ బుద్ధులు మారట్లేదు. నేను ఇంకా మీరు సామాజిక మాధ్యమాల్లో తిడుతానే ఉన్నారు. మళ్ళీ ఇంకొకసారి హెచ్చరిస్తున్నా. పిఠాపురంలో ఒకసారి చెప్పాను మీకు, మళ్ళీ మీరు కూర్చొని పాత పద్ధతిలో కనుక మళ్ళీ నాయకులు మళ్ళీ మీరు పిచ్చి ప్రలాపనలు చేస్తే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరు కానీ, మీ నాయకులు కానీ, మీరు ఒక క్రమబద్ధంగా ఒక పద్ధతిలో మమ్మల్ని విమర్శిస్తే తప్పులను మేము సరిదిద్దుకుంటాం, వివరణిస్తాం. అలా కాకుండా వ్యక్తిగతంగా మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే, ఈసారి నేనే చెప్తున్నా, మీరు పవన్ కళ్యాణ్ మంచితనం చూశారు, పవన్ కళ్యాణ్ సహనం చూశారు, పవన్ కళ్యాణ్ గట్టితనం మీరు చూడలేదు ఎప్పుడు. దయచేసి అక్కడ దాకా తీసుకెళ్ళకండి. అనుకుంటున్నా అంటారు. రైట్. పవన్ కళ్యాణ్ మంచితనం చూశారు కానీ గట్టితనం చూడలేదు. మీరు దయచేసి అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అన్నదానిలో ఒకటైతే మనం మెచ్చుకోవచ్చు, ఏదైనా మీరు విమర్శిస్తే దాన్ని మేము చూసుకుంటాం, సరి చేసుకుంటాం అని చెప్పి ఒక హోదాలో మాట్లాడింది మాత్రం ఎవరైనా కూడా అప్రిషియేట్ చేయొచ్చు. ఏమంటారు మీరు? సార్ లక్ష్మీనాథ్ గారు అదే చెప్పడం, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్తే వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి అదే వాళ్ళ పార్టీ నాయకులు చెప్పినప్పుడు అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా. వాళ్ళ నాయకులే వైఎస్ఆర్సీపీలో ఎవరైతే పెద్దలు ఉన్నారో, జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు చెప్పినా కూడా వెళ్ళకూడదు. అందుకే కదా ఒక్కొక్కరు విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులు కూడా వెళ్ళిపోవడానికి కారకులైనారు. ఆయన కూడా చెప్పాడు, ఈ రోజు నేను పవన్ కళ్యాణ్ ని అన్పార్లమెంట్ వర్డ్స్ వాడలేదు అంటే ఏమని మిగతా వాళ్ళందరూ వాడుతున్నారనే కదా అర్థం. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు విజయసాయి రెడ్డి గారు కూడా. విజయసాయి రెడ్డి గారి మాటలు కూడా మీరు సీరియస్ గా తీసుకుంటే ఎలా సార్? పవన్ కళ్యాణ్ ని పిచ్చి తిట్టి దుప్పటి కప్పారు, దులిపేసి దుప్పటి కప్పిన ఎన్ని పోస్టులు కావాలంటే అన్ని పోస్టులు ఉన్నాయి విజయసాయి రెడ్డి గారు. కాదంటారా మీరు? బహుశా మీరు అప్పట్లో వైసీపీలో సమర్థించడం లేదు, విజయసాయి రెడ్డి గారు చెప్పారని చెప్తున్నాను. అంటే ఏమని, నేను తప్పు మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ అన్పార్లమెంట్స్ వాడలేదు అని చెప్పి ఆయన స్వయంగా చెప్తున్నాడంటే అక్కడికన్నా ఆయన అక్కడికి తెలుసుకున్నాడు మనం చేసిన తప్పు. ఆ మాటను చెప్పి మనకన్నా విషయం ఇంకన్నా మనం ప్రజల్లో తిరగాలనేసి ఒక దీంతో పోవడం జరిగింది. నేను చెప్పడం ఏమంటే, ఈ రోజు పరిపాలన పైన, అభివృద్ధి పైన, ఏదైనా సంక్షేమం పైన, వీటిపైన దృష్టి కదిలించాలి, వాటిపైన విమర్శించాలి. పర్సనల్ అటాక్ చేయడము, పర్సనల్ గా మాట్లాడడము, దానివల్ల పార్టీలు ఏ విధంగా దిగజారిపోతాయి, వ్యక్తులు ఏ విధంగా దిగజారిపోతున్నారో చూస్తున్నాం. అలాంటి కార్యక్రమాలు ఏ పార్టీ చేసినా కూడా
ప్రజలు ఉపేక్షించారు. ఏం జగన్మోహన్ రెడ్డి ఒకరైతే పక్కన పెట్టడము, లేదా ఇంకో పార్టీ మాట్లాడితే వాళ్ళు ఏం నెత్తిన పెట్టుకోవడం ఉండదు. Right. ఎవరు మాట్లాడినా దాన్ని ఉపేక్షించారు. కానీ దాన్ని ప్రతి ఒక్కరు కంట్రోల్ చేసుకొని మాట్లాడాలి. Right. సబ్జెక్ట్ పరంగా పోవాలే గాని, ప్రజల సమస్యల పరంగా పోవాలే గాని, ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్తున్నాను. రైట్ వేణుగోపాల్ గారు, మళ్ళీ వస్తా సార్, మళ్ళీ మాట్లాడతా మీతోటి. మనం ఒకసారి రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే సార్. నమస్తే అండి. కోనసీమ జిల్లాలో కొబ్బరి చెట్టుని ఇంటికి పెద్ద కొడుకులాగా కాపాడుకుంటారు. కూటమి ప్రభుత్వాన్ని కూడా అలాగే పెద్ద కొడుకులాగా కాపాడుకుంటే, పెద్ద కొడుకులాగా ఆ పెద్ద కొడుకే మీకు మంచి భవిష్యత్తు ఇస్తాడన్న పవన్ కళ్యాణ్ గారి గురించి మీరేమంటారు? ముందుగా ఏఎన్ఎన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. నమస్తే సార్. నేను ఎన్నో సంవత్సరాల బట్టి డిబేట్ చేస్తాను, కానీ ఇవాళ ఒక అద్భుతం అని చెప్పాలి ఈ డిబేట్. ఎందుకంటే నాకు తెలిసి ఇవాళ నుంచి గరికపాటి గారును చాగంటి కోటేశ్వరరావు గారు ఇద్దరు ప్రవచనాలు చెప్పడం మానేస్తారు. వాళ్ళిద్దరిని రీప్లేస్మెంట్ లక్ష్మణ్ గారును మా తిరుపతి వేణుగోపాల్ రెడ్డి. ఎందుకంటే ఇంత కామెడీ నా వల్ల కావట్లేదు. ఒకడేమో జనసేన నుంచి బయటకు వచ్చినాడు, ఒకడేమో వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చాడు. వీళ్ళిద్దరూ ఎలాంటి నీతులు చెప్తారంటే, వైఎస్ఆర్సీపీ గురించి లక్ష్మణ్ పొగిడినట్టు ఎవరు పొగడలేరు, తిరుత్తల వేణుగోపాల్ గారు జనసేన గురించి పొగిడినట్టు ఎవరు పొగడలేరు. వీళ్ళిద్దరూ ఆ పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరితో నేను ఎన్నో ప్యానల్ ఎన్నో డిబేట్లు పార్టిసిపేట్ చేశాను. ఇవాళ వీళ్ళిద్దరూ ఇలాంటి సూక్తి ముక్తాల కార్యక్రమం చెప్తే, ప్రసాద్ గారు ఒకటి మీరు నవ్వులు పూయించారు వీళ్ళిద్దరిలో గరికపాటి గారు ఎవరు, చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తే మాకు కూడా ప్రమానందంగా ఉంటుంది. అంటే టంగ్ ట్విస్టింగ్ లో లేటెస్ట్ గా చాగంటి గారు అయితే మా తిరుత్తల వేణుగోపాల్ గారికి ఇవ్వాలి. అంతేనా? ఎందుకంటే ఇద్దరు ముఖ్యమంత్రులు సమితి స్థానాలు ఇస్తే నాకు ఈయనంటే ఈ పెప్సీయే ఇష్టం అన్నట్టు తెలుగుదేశం ప్రభుత్వంలో పదవి అలంకరించి చెప్తున్న ప్రవచనాలకి, ఎందుకంటే మేకపాటి గారు చెప్పారు, విజయసాయి రెడ్డి గారు చెప్పారంటే మా తిరుత్తల వేణుగోపాల్ అన్న నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి పెట్టిన ట్వీట్లు, విజయసాయి రెడ్డి తలంటిన పవన్ కళ్యాణ్కి ఇవన్నీ మర్చిపోయి ఇవాళ అబ్బాబా అదే పార్టీలో అదే వాళ్ళు మాట్లాడిన వాటిలన్నింటినీ సమర్థించిన వేణన్న ఇవాళ ఎంత చక్కగా మారిపోయాడంటే అపరిచితుడు కూడా ఈ సినిమా చూసి చిచే నా యాక్టింగ్ ఎందుకు పనికిరాదు అనుకుంటాడు. అగ్రెషన్ కి మారిపోయారు మా లచ్చన్న ఎలా చెప్తుందంటే గరికపాటి గారు లక్ష్మణ్ గారే ఉంటుంది, ఎక్కలేని బొబ్బిలి ఆవేశం అంతా మా లక్ష్మణ్ దగ్గర ఉంటుంది. కాదండి, ఇప్పుడు లక్ష్మణరావు గారిని గరికపాటి గారితో పోల్చినందుకు గరికపాటి గారు ఈ వీడియో చూసారనుకోండి, కేఎస్ ప్రసాద్ గారికి ఫోన్ చేసి మీకు ఒక సెలవు కప్తారు ఆయన. ఏం పర్లేదు, కప్పినా పర్లేదు, ఇంకా ఎక్కువైతేనే ప్రవచనాలు ఆపుతారు. ఎందుకంటే డబుల్ స్టాండర్డ్ ప్రవచనాలు నాకు నచ్చట్లేదు. ఓకే ప్లీజ్ సబ్జెక్ట్. ఈ పవన్ కళ్యాణ్ గారి టూర్ అంటే ఒక నిలకడ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి ఎప్పుడైనా సరే రాజకీయ క్షేత్రంలో. మీరు కూడా, నేను మూడో కోటేశ్వరరావు గారికి మీ పేరు చెప్పాలి, ఎందుకంటే ఆయన కొబ్బరి చెట్టుని తనతో పోల్చుకున్నాడు. ఒక పెద్ద కొడుకులా నన్ను మీరు కాపాడండి అని అడుగుతూ, నాకు అలా అర్థమైంది రాష్ట్రం పచ్చదనం నన్ను ఎందుకులే కానీ నాకు అర్థమైంది. అదే సార్, మీకు కూడా అంత స్మార్ట్ గా అర్థం అవుతాయి కదా పవన్ కళ్యాణ్ చెప్పినవి. కొంతమంది ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, చాలా స్మార్ట్ గా అర్థం అవుతాయి. ఆ స్మార్ట్నెస్ మాకు లేక ఇలాగ బోల మనుషుల్లో మిగిలిపోయాం. ఆయన కూటమి ప్రభుత్వాన్ని అనలేదా, ఆయన వ్యక్తిగతంగా ఆయన అన్నారంటారా? ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఆయన రూలేట్ 15 ఏళ్ళు ఊడిగం చేయడానికి వెళ్ళాడు. 15 ఏళ్ళు ఊడిగం చేసేవాడికి కొబ్బరి చెట్టు పెద్ద కొడుకు ఈ సామెత ఇలా వర్తిస్తాయి. అందుకని మీలాంటి మేధా సంపత్తి ఉన్న వాళ్ళు ఎలా మారుస్తారంటే కూటమి పెద్ద కొడుకు కింద వివరించబడిలా చేస్తున్నారు. కానీ ఆయనే పెద్ద కొడుకు, కొబ్బరి చెట్టుని మీ ఇంట్లో పెద్ద కొడుకు కింద ఆదాయ వనరు కింద ఎలా చూస్తారు, నన్ను కూడా చూడండి అన్న దూరదృష్టితో చెప్పాడు. కానీ మన రాష్ట్ర విభజన కంటే కోనసీమకి దిష్టి తగిలిందంట. దిష్టి కూడా కాదు, దృష్టి అని ఒక తెలుగు పదం కనిపెట్టాడు. సాధారణంగా తెలుగుదేశంలో ఉంటే ఆ బాలకృష్ణ గారు, లోకేష్ గారితో ఉంటే తెలుగుకి చలోక్తులు, ప్రకృతి వికృతులు కొన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో ఏర్పడినట్టు అవన్నీ భాషా ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. సో ఆ భాషా ప్రయోగంలో పవన్ కళ్యాణ్ గారు ఒరిజినల్ కాదండి. మన ఏ రాజకీయ నాయకుడు తెలుగు పర్ఫెక్ట్ గా మాట్లాడతారు చెప్పండి? వైసీపీ అధినేత మాట్లాడతారా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఎవరికి రావు, అది మీకు తెలుసు. అందుకనే మీకు తెలుగు భాష సరిగ్గా రాకపోతే పద్యాలు పాడి వచ్చని బాలకృష్ణ గారు నేర్పారు. అదేనా చేయొచ్చు కదా. ఓకే, తెలుగు మర్చిపోయాం అనుకోండి, పద్యాలు పాడేస్తే సరిపోతుంది. బాలకృష్ణ గారి దగ్గర నేర్చుకోవాలంటారు. ఓకే,
పద్యాలు శ్లోకాలు సంస్కృతి. మనకి పదం దొరకలేదు అనుకోండి, పద్యం పారేయడమే, ఓకే. లేదంటే నాన్నగారు అని ఎత్తుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం. చేత ఇవాళ మీరు కోనసీమకి వెళ్ళి అసలు అక్కడ పరిస్థితి ఏంటి? కొబ్బరి చెట్లు మన అకాల వర్షాలకి, తీవ్ర తుఫానికి, మొన్న వచ్చిన ఈదురుగాలికి మొత్తం కొట్టుకుపోయి, దీనికి రాష్ట్ర విభజనకి దిష్టి తగిలింది. ఏంటి మనకు ఉభయ గోదావరి జిల్లాల యొక్క పచ్చదనాన్ని తట్టుకోలేక రాష్ట్ర విభజన నడిపిందంటే, అరే రాష్ట్ర విభజన తర్వాత కదా మన ఆరంగేట్రం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు భావావేశ ఆరంగేట్రంలో ఎవడైతే కొంప ముంచాడో ఆడి సన్నిధానంలో శాత తీరుతో కూడా మీరు ఇవాళ రాష్ట్ర విభజన గురించి మాట్లాడితే నిజంగా చాలా బాధాతప్తో హృదయంతో, ఎందుకంటే మొండి చేయి చూపిస్తున్న బీజేపీ అంటే మీకు మాస్ అంటే ఇష్టం. ఎస్బీజీ కమాండోలు కూడా కంట్రోల్ చేయలేని మీ యొక్క జన సైనికులు ఉన్న ఈ రాష్ట్రంలో అయ్యయ్యయ్యా నరేంద్ర మోడీ గారికి మచ్చ తెచ్చే పనులంటే కార్యకర్తలను కూడా తృణప్రాయంగా వదిలేసి నిజంగా సెట్ ఆఫ్ బ్రహ్మాండంగా మాట్లాడి జన సైనికులు వాళ్ళు ఎవరంటారంటే మేమైతే అధికార ప్రతినిధులు మాతో సంవత్సరాల తరబడి కష్టవంతాల భుజాల మీద మోస్తున్న వాళ్ళని ఇవాళ డిబేట్లకు కూడా వెళ్ళొద్దామా? ఎందుకంటే మనం జాగ్రత్త మాట్లాడలేకపోతున్నాం. వాళ్ళకన్నా మాట్లాడేసి తీసిమార్కాలు అందరూ ఇప్పుడు వస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియట్లే. అలాంటి వాళ్ళు పంపించి నిజంగా పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని, కూటమిలో వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఎన్నెన్నో అవమానాలు భరిస్తూ జన సైనికులు పడుతున్న తీవ్రతను కూడా గుండెల నిండా పెట్టుకుని మనసులో నవ్వుతో చక్కగా మాట్లాడుతున్న అధికార ప్రతినిధులు నాకు అందరూ తెలుసు. మా రాయపాటి అరుణం కానీ, ఈ తిరుపతి నుంచి వచ్చే మా తిరుత్తని వేణుగోపాల్కి పోటీగా ఆడసింహం ఒకటి ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరినీ చూసిన తర్వాత వాళ్ళందరూ ఏమైపోయారు? మా తాతన చెట్టు నాగేంద్ర వీళ్ళందరినీ చూస్తే చిన్న చిన్న లేత కజ్జికాయలు అన్నీ వస్తున్నాయి ఇప్పుడు. అంటే 10 ఏళ్ళ శ్రమ మాతో పాటు ఆరంగేట్రం చేసి చక్కగా మాట్లాడి స్థాయి ఎదిగిన తర్వాత ఇప్పుడు వాళ్ళు పనికి రావట్లే. ఎందుకంటే కొత్త టైపు ట్రైనింగ్ ఇవ్వాలి. ఈయనకే ట్రైనింగ్ లేదు. కోనసీమ వెతలు సముద్రం వాటర్ కాలువల రూపంలో లోపలికి వచ్చి కొబ్బరి చెట్లు ఎలా నాశనం అవుతాయన్న ఆక్రందన వెలిబుస్తున్న రైతుల కన్నా మన ఒరిజినల్ తెలుగుదేశం స్క్రిప్ట్ ఉంటుంది, తపేలా ఛానల్ ఇచ్చివి ఎంతసేపు ఆవుయాసంలో జగన్మోహన్ రెడ్డి మీద పడేడిద్దాం అంటే లేటెస్ట్ గా మా తిరుత్తని వేణుగోపాల్ అన్నలాగా జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకునే కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు కూడా నాంది పలికినందుకు, లక్ష్మణ్ అయితే భావావేశాన్ని ఎందుకు వచ్చింది, ఎలాగో నన్ను ఎలాగో పక్క తన్నిసారు, ఇంక మళ్ళీ ఇంకోసారి తన్నించుకోవడానికి ఎద్దుతాను గాడిస్తానని చెప్పి ముందే బయటకు వచ్చిన లచ్చన్నకు కూడా అర్థమైపోయేలా మాట్లాడేస్తుంటే బాధాకరంగానే ఉంది. అండ్ ఒక పక్కన ఎందుకు వెళ్ళినట్టంటే కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు, జనాదరణ వచ్చిందంటే నువ్వు నేను ఒకటే, నాకు ఎంతమంది జనాలు వస్తారు, అల్లప్పుడు నువ్వు పరదలు కట్టుకున్నావు కదా నేను కట్టుకుంటా. ప్రసాద్ గారు దీనికి దబాయింపోటీ మాకు ప్రసాద్ గారు మిమ్మల్ని ఎప్పటి నుంచో ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. మీరు వ్యంగ్యాస్త్రాలు, చెలోక్తులు బాగా విసురుతారు, ఈరోజు నవ్వులు పూయించారు, ఎస్ కరెక్టే. కానీ నేను అనకూడదు, మిమ్మల్ని ఒక ఛానల్లో ఉన్న ఈశ్వర్ గారు అనే ఒక ఆయన్ని మీరు చేసినంత కామెడీ బెస్ట్గా 2029లో ఎవరు అంత కామెడీ పండించలా, కాదంటారా మీరు? అంటే మీరు నన్ను డిబేట్కి పిలిచారు, నేను కామెడీ పండిస్తాను లేదంటే సినిమా రోల్స్, సినిమా డిబేట్లు ఏమైనా పెడితే నేను కామెడీ చేస్తాను లేదు తెలుస్తుంది, అందుకని ఇంకేం లేదు. నేను కామెడీ చేయడానికి డిబేట్లు వాస్తవాలు ఎలా ఉంటాయంటే కొంచెం కటువుగానే ఉంటాయి. అంటే మీకు లేదు మీరు గతంలో సోషల్ మీడియాలో మీరు కానీ ఈశ్వర్ గారు కానీ బాగా ట్రోల్ అయ్యారు ఇలాంటి విషయాల్లో. కానీ మీరు దాన్ని భలే లైట్గా తీసుకున్నారు. ఈ రోజు మీరు చెలోక్తులు అయితే బాగా విసిరారు. దాని గురించి చెప్తున్నాను, స్పోర్టివ్గా తీసుకున్నారు కదా, దాన్ని అడుగుతున్నాను నేను స్ఫూర్తిగా. నేను కూడా అదే చెప్తాను సార్, నిత్యం చచ్చేవాడికి చావేయటం, రోజు వస్తున్నవాడికి ఏం కష్టం ఉండదు. ఇవాళ డిబేట్ లో నేను ప్రసాద్ గారు చెలోక్తులు ఇచ్చినాడు కదా అని చెప్పి డిబేట్ చేయడం మీరు మానేరు కదా, అలాగే మేము కూడా చేత ఎలా ఉంటాయి ఏంటంటేనండి, కొన్ని వాస్తవాలు దగ్గరగా ఉన్నప్పుడు దగ్గర తీసి మాట్లాడుతున్నప్పుడు అద్భుతాలు జరిగాయి అనుకోండి, వాస్తవాలు కనుమరుగు అయిపోతాయి. నన్ను ఈశ్వర్ని ట్రోల్ చేస్తారని చెప్పిన దానికి వాస్తవానికి దగ్గరగా పర్సంటేజ్ ఆఫ్ ఓట్ని బేస్ చేసుకుని మాట్లాడడం. కానీ ఆ మహా అద్భుతం ఎలక్షన్ కమిషన్ చేస్తే మా చేతిలో ఉంటుంది. 34,400 ఓట్లు ఎక్కడి నుంచి తెచ్చి ఓట్లు వేసారో ఒక నియోజకవర్గంలో మా దగ్గర లేనప్పుడు మేము కామెడీ బీసీలాగానే మిగులుతాం. 134,200 ఓట్లు ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి ఎక్సెస్ ఓటింగ్ పడినప్పుడు మేము కామెడీగానే మిగులుతాం. ఆ ఓట్లు ఎక్కడి నుంచి వచ్చే సమాధానం చెప్పమంటే పెద్ద గీతకి చిన్న గీతగా 3,500 కోట్లు లెక్కర్స్ గా జరిగిందన్న సమాధానం అయితే కామెడీగా మేమైతే తీసుకోలేము. ఎందుకంటే చెలోక్తులు మీరు అనుకుంటున్నారేమో కానీ కడుపు రెండినప్పుడే అలా మీకు ఒక సినిమా ఉంటది సోమరావు గారిది, ఆయనేమో సూటు బూట్ వేసుకుని పక్కనేమో ఆయన ప్రభాకర్ గారు అంటారు, సార్ ఒక మంచి జోక్ చెప్పండి అంటే 2 నెలలు బట్టి మాకు జీతాలు లేవు సార్, సంవత్సరం బట్టి అని ఒక కోట్ వేసుకుని లోపల చింక్ బని వేసుకుని ఉంటాడు ఆయన. అలా ఉంటది. దీన్ని జోక్ తీసుకుంటున్నారో మేము కూడా అలాగే దాన్ని ఆ చింక్ బనీను పైన కోట్ వేసుకున్న ప్రభాకర్ రెడ్డి గారి డైలాగ్ జోక్లాగే తీసుకోవాల్సి వస్తుంది. అంచేత వాస్తవానికి వస్తే పవన్ కళ్యాణ్ గారికి
వాస్తవ పరిస్థితుల మీద నిజంగా మొదటి రోజు ఆ అధికారులని కొంచెం చేతావని ఇస్తున్నప్పుడు ఒక రిపోర్ట్ ని బేస్ చేసుకుని మాట్లాడారు ఆయన. ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకున్న దగ్గర శాంచ్యూటీ ఏంటంటే ఈ అకాల వర్షాలకి కూటమి ప్రభుత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ మమ్మల్ని ఒక ఇంజిన్ షంటింగ్ చేస్తే బంగాళాఖాతంలో పడిన ఈ రైతావలకి మొన్నే ఒక కమిటీ వచ్చి కూడా రైతుల దీనావస్థను మొత్తం రాష్ట్రం అంతా పర్యవేక్షించిన తర్వాత కూడా తక్షణ సాయం రూపాయి అందించినందుకు పవన్ కళ్యాణ్ గారి పర్యటన అద్భుతం అనే చెప్పాలి. తర్వాత నాకు కాదండి, నాకేమైనా అవసరం అయితే ఐ నో అమిత్ షా, ఐ నో నరేంద్ర మోడీ, ఏదైనా మేము మాట్లాడగలం అని చాలా బాగా చెప్పిన ఆయన కష్టం వాళ్ళ రాష్ట్రానికి వస్తే దమ్మిడి అడగలేని నిస్సహాయ. విజయనగరం జిల్లా పరిసర ప్రాంతాల్లో ఒక ఎమ్మెల్యే పిఏ గొంతుకులు పిసికి చంపేస్తారని వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఓదరగొట్టడం కాదు, చేతనైతే అడిగి తొక్కి నారతీయమనండి. ఆ పనికి మన మీద వచ్చేసిన పనికి ఆడపిల్ల పట్ల ఈ రోజు దాకా రాష్ట్రంలో జరుగుతున్న ఆడపిల్లల మీద అఘాయిత్యాల మీద 30,000 మంది గాయం అయిపోయారు అని ఎలక్షన్ నియమావళి కోసం మాట్లాడిన నిబంధనలు అతిక్రమించిన స్పీచ్లకి మీరు నిబంధనలు పాటించవలసిన, కంట్రోల్ చేయవలసిన అధికార దర్పం ఉండి కూడా అన్స్టాపబుల్ షోలాగా అన్కంట్రోలబుల్ గా ఉన్న లా అండ్ ఆర్డర్ గురించి హోంమంత్రి అనితమ్మతో కాదు కానీ నేనైతే అని దీర్ఘాలు తీసింది మా బాలకృష్ణ గారి లాగా మీరెళ్ళే ఏం చేయలేరు. మా అయితే 4 హోంగార్డులతో సెల్యూట్లు పెట్టించుకోవడం తప్ప. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి. అయితే ఇలాంటి నిస్సహాయ స్థితిలో వేల చూపులు చూసుకుంటూ నేను ఆర్థిక మంత్రిని కాదు, నేను ముఖ్యమంత్రిని కాదు అంటూ దేనికి వెళ్ళినట్టు పిలవని పేరంటానికి, ఉనికిని చాటుకోవడానికి ఒక స్క్రిప్ట్ ఇస్తే వైఎస్ఆర్సీపీకి ధీటుగా మీరు కూడా జన జీవన స్రవంతిలోకి వెళ్తే జనాలు వచ్చే విధానానికి పరవశించిపోవాలని చెప్పి వెళ్ళినందుకైతే కృతజ్ఞతలు. రైతుల వెతలు మళ్ళీ తెలుసుకున్నందుకు మళ్ళీ కృతజ్ఞతలు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంగిల్ చేత్తో కాకిని కూడా కొట్టించని దీనా స్థితికి మేమైతే ఏం చేయాలో విశ్లేషకులుగా మాకు అర్థం కావట్లేదు. అది ఏంటి దిష్టి తగిలి పై గాలికి కొట్టుకుపోయిన కొబ్బరి టొపేరాల గురించి మాట్లాడుతున్న ఆయన ఎందుకు వెళ్ళాయో తెలుసుకుంటే ఈ తుఫానికి మనం తక్షణ సాయం ఏం చెయ్యాలా అన్న ప్రాథమిక అవగాహన ఉంటే దాని మీద మనం మాట్లాడితే చాలా బాగుంటుంది. అంతేగాని అది లేకుండా వాళ్ళ కష్టానికి కష్టంగా నేను కూడా వచ్చాను, మీ కష్టం చూశాను అమ్మయ్య అని అలా సినిమాలో కోట శ్రీనివాసరావు గారు ఖండిస్తున్నాం అని చెప్పి సెలిట్గా నేను కష్టానికి నేను ఓదార్చడానికి వచ్చానని కాకుండా అధికారంలో మీరు ఉన్నప్పుడు ఇదే అపోజిషన్ స్టేటస్ లో వెళ్తే నేను 2 చేతులు ఎత్తే అన్నం పెట్టింది. రూలింగ్ గవర్నమెంట్ లో ఉన్నందుకు ఖచ్చితంగా తక్షణ సాయం అక్కడ మీరు అనౌన్స్ చేయడానికి వెళ్ళుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. అది లేనప్పుడు మేము చేసి కామెడీలాగే కనబడొచ్చు. వాస్తవానికి దగ్గరగా అధికారం డబుల్ ఇంజిన్ సర్కార్ ఎన్డీఏ కూటమి అని చెప్తున్నప్పుడు ఎన్డీఏ కూటమికి సమాధానంగా వెళ్ళిన ప్రజాప్రతినిధిగా గౌరవ ఉప ముఖ్యమంత్రికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఒక తక్షణ సాయం అనౌన్స్ చేసి ఉన్నా మేము ఖచ్చితంగా తరించిపోయాం. ఇవేవీ లేకుండా 14 రోజుల తర్వాత వస్తాను, పండగ తర్వాత వస్తాను. ఈ 14 రోజుల తర్వాత నాకైతే తెలిసి ఏం పండగ కూడా లేదు. కనీసం క్రిస్మస్ కూడా వాళ్ళ భార్య గారితో సెలబ్రేట్ చేసుకుంటూ క్రిస్మస్ కూడా 25వ తారీఖుకి వస్తుంది. 14వ తారీఖు పండుగ ఉందని నాకు తెలుసు. అంటే 14 తర్వాత వస్తానా, 14 రోజుల తర్వాత వస్తానా, అంటే 44 రోజుల తర్వాత వస్తాను. మొన్న అక్కడికి వెళ్ళారు, కాకులపాడికి వెళ్ళి 100 రోజుల ప్రణాళిక ఇచ్చారు. ఈసారి 40 రోజుల ప్రణాళిక, పండగ తర్వాత ప్రణాళిక. గౌరవ కేఎస్ ప్రసాద్ గారు, మీరు మాట్లాడింది 100% కరెక్ట్. ఎవరైనా కూడా ప్రజల్లోకి వెళ్ళడం అంటే విపత్తు ఏదైనా జరిగితే ఇమీడియట్లీ వెళ్ళాలి, అది రెస్పాండ్ అయితే ప్రజలకి మేలు జరుగుతుంది. ఇదే గౌరవ ప్రసాద్ గారు, కేఎస్ ప్రసాద్ గారు ఎప్పుడైనా గత ప్రభుత్వంలో ఇలాగే ప్రశ్నించారా? అదేమంటే నా వీడియోలు ఉంటాయి చూసుకోండి అంటారు మీరు. మీరు ఇంత ఘాటుగా ఎప్పుడైనా మీరు గౌరవ ప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారా? అప్పుడు లేగని నోరు ఇప్పుడు లెగుస్తుంది. మా చెడ్డ బాగా అడిగారు. చెప్తాను జాగ్రత్తగా. మా తిరుత్తని వేణుగోపాల్ రెడ్డి ఉన్నాడు కాబట్టి నాకు సాక్ష్యం చెప్తాను. చెప్పండి. నెల్లూరు తీవ్ర తుఫాన్ వచ్చింది. మీరు జర్నలిస్ట్, నేను జర్నలిస్ట్ చదివినాడు. ఓకే, 3 రోజుల ముందు రియాక్ట్ పెట్టి నిత్యావసర సరుకులు ఇచ్చి చేతిలో డబ్బులు పెట్టి పంపించినప్పుడు తర్వాత ఒక్కరోజు కూడా అంటే ఒక్క ప్రాణ నష్టం కూడా జరగని నెల్లూరు తుఫాను అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిన తర్వాత తీర్చుకున్న గుణపాఠ పర్యవసానాలు ఎలా ఉన్నాయంటే, అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు నా వీడియోలో ఒకసారి చూస్తే నేను ఎంత గట్టిగా మాట్లాడానో వీళ్ళిద్దరే సాక్ష్యం. ఎందుకంటే మీరు ఇవాళ వీళ్ళు నువ్వు అటు నేను ఇటు అనుకోవచ్చు, కానీ నేను ఇటు వెళ్ళే. నేను నిరంతరం ప్రజాస్వామ్యంలో ప్రతినిధులని ప్రశ్నిస్తూనే ఉన్నా. నాకు ఇవాళ రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీ సంఖ్యెక్కినోడు ఎవడైనా నాకు నచ్చదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా న్యాయం చేయట్లే, ఇప్పటికీ రూపాయి ఇవ్వలే. గమనించండి, ఇంత తుఫాను హుదూద్ తుఫాను వచ్చింది, చంద్రబాబు గారు వెళ్ళి అక్కడ పరిరక్షించారు. ఎన్ని కోట్లు ప్రాథమిక అంచనా ఇచ్చారండి? ఎంత ఇచ్చారండి? జ్ఞాపకం ఉందా? తిత్లీ తుఫాను ఎన్ని కోట్ల అంచనా ఇచ్చారు? ఎంత ఇచ్చారో తెలుసా?
ఇవన్నీ కాదు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. 34 ఇళ్ళకి 500 రూపాయలు ఇచ్చారు. 34 ఇళ్ళకి సార్ ఫేస్ కట్ అవుతుంది, కొంచెం వెనక్కి కూర్చోండి సార్. ఫేస్ కట్ అవుతుంది, వెనక్కి కూర్చోండి కొంచెం. యా ఫేస్ అక్కర్లేదండి, నోరు వినపడుతుంది. పర్లేదు, కంటిన్యూ ప్లీజ్. అదే చెప్తున్నాను సార్, అంత ఆర్థిక పరిస్థితి బాగోలేని రాష్ట్రంలో హుదూద్ తిత్లీ తుఫాన్ లాంటివి 2014 నుంచి వస్తే మాసట్ ఇష్టంగా శంకెక్కారు కదా బీజేపీకి. ఎంగిల్ చేత్తో కూడా క్యాక్ కొట్టినప్పుడు ఏ ప్రభుత్వం అయితేనే, రైట్, అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు తక్షణ సాయం కేంద్ర ప్రభుత్వం నుంచి మనకేమైనా వచ్చి తిరగబడిపోతే. సో కేఎస్ ప్రసాద్ గారు ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉంటారు, ఏ ప్రభుత్వం ఉన్నా తప్పు చేసే ప్రశ్నిస్తారు. రైట్, ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. Yes, sir. ఎందుకంటే మీరు అబద్ధపు ప్రమాణాలు చేసుకుని అధికారమే పరమావధిగా వచ్చిన తర్వాత అధికారాన్ని జస్టిఫై చేయనప్పుడు ఖచ్చితంగా ప్రశ్నలు సంధించబడుతుంది. రైట్. రెండోది, ఇవాళ మీరు తుఫానికి మొదటిసారి వెళ్ళారు, ఆ వర్షంలోనే నీళ్ళలో దిగి మరీ పవన్ కళ్యాణ్ వెళ్ళారు. తర్వాత రెండోసారి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ ప్రాథమిక అంచనాల మీద 6,500 కోట్ల దగ్గర అంచనాలు పంపించిన తర్వాత తక్షణ సాయం ఏదైనా అడగడానికి మాలాంటి వాళ్ళు కాకపోతే ఇంకెవరు అంటారు? ఆయన వాళ్ళ ప్రజాప్రతినిధి. గతంలో జనసేన అధ్యక్షుడు అంటే మా దగ్గర నోరు లేదు, ఆయన ఏంటి చేయగలడు పాపం. మా అయితే ఒక సినిమాకి అడ్వాన్స్ తీసుకొచ్చి చేతిలో ఉన్న డబ్బులు పంచగలడు కౌలు రైతులకి అనుకుంటాం. ఆ పడదానికి బుడమేరు వాక్కి మేము కూడా అందరూ సాయం చేస్తేనే కదా నారాయణ గారు పందేరు పెట్టారు అక్కడ. రైట్ ప్రసాద్ గారు. ఎస్ సార్, మళ్ళీ వస్తా సార్ మీ దగ్గరికి. మనతోటి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే సార్. నమస్కారం సార్, చెప్పండి సార్. అక్షర్ సత్యం గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు అయితే రాజోలు సభలో కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. దాని మీద ఘోరంగా తీవ్రంగా అయితే వైసీపీ అయితే మండిపడుతుంది. మీరు అంటగాగితే టీడీపీతో అంటగాగండి, 15 సంవత్సరాల పాటు మీరు అలా ఉండాలి అంటే మీరు ఊడిగం చేసుకోండి, కానీ మేమైతే మిమ్మల్ని భయపెట్టాం, వచ్చే రోజుల్లో అయితే మాదే ఉంటుంది అనడానికి మీరు ఈ రోజున ఇలా మాట్లాడితే తార్కాణం అంటున్నారు. ఇక రేగడి లక్ష్మణరావు గారు అయితే నా వీడియో కట్ చేసుకోండి, పవన్ కళ్యాణ్ గారు కావాలంటే చూసుకోండి, మీ ఉడతూపులకి నేనేం భయపడం, మా వైసీపీ భయపడదు అంటున్నారు. ఏమంటారు మీరు? జీవితం అంతా లక్ష్మణరావు గారి గురించి మాట్లాడేటట్టుగా సరిపోయేటట్టు ఇట్లా దానికి ఆయన కూడా కావాల్సింది అదే. ఆయన విషయాన్ని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి వీడియో ఏది లక్ష్మణరావు గారి వీడియో కట్ చేసి పవన్ కళ్యాణ్ గారు చూపించి అంత పవన్ కళ్యాణ్ అంత దిగజారిపోలేదు, లక్ష్మణరావు అంత పెద్దోడు అయిపోలేదు, ఎందుకు వచ్చింది తన్నది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నది ఏంటంటే, ఇప్పుడు ఆయన చాలా మాట్లాడినాడు. అందులో ఏంటంటే 15 సంవత్సరాలు పూర్తుంటది అన్నాడు. మొట్టమొదటి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది తను ఒక సీఎం అవడం కోసం పార్టీ పెట్టాడు. రైట్, రాజ్యాధికారులు మార్పు తీసుకొస్తానని ప్రకటించాడు. పార్టీ పెట్టింది జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఎగ్నెస్ట్ గా పార్టీ పెట్టాడు. అయితే పుత్తెంటి పెట్టుకున్నాడంటే నేను అనేక సార్లు చెప్పే మీ డిబేట్ లో కూడా గత చరిత్రను చూసుకుంటే మూడో ప్రత్యామ్నాయం వచ్చేటప్పుడు ఆ రెండు పార్టీలు ఒకటైపోతున్నారు. ఏదో రౌడీ దర్బార్ సినిమాలు విలన్లు ఇద్దరు ఒకటైపోయి హీరోని చంపేస్తారు అన్నట్టుగా ఒకటైపోయి మూడో ప్రత్యామ్నాయం రాకుండా ఓడించేస్తున్నారు. దాని తార్కాణం ఒక చిరంజీవి పార్టీ కావచ్చు, సర్దార్ గౌతులచ్చన్ పార్టీ కానీ ప్రతి ఒక్కరు కూడా నామరూపాలు లేకుండా పోయిన పార్టీలే. 12 సంవత్సరాల నుంచి బతుకున్న పార్టీ ఏది ఉందంటే జనసేన పార్టీ ఏకైక పార్టీ. అది పవన్ కళ్యాణ్ గారు వ్యూహాల వల్ల జనసేన అభిమానులు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటారు. కేఎస్ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు అయితే పవన్ కళ్యాణ్ గారు చేతకంతాను అంటారు. రెండు కరెక్టే, మేము కేఎస్ ప్రసాద్ గారు తప్పు అని అంటోలే. అది పూర్తి ఎందుకు పెట్టుకున్నాడంటే ఇద్దరు బలమైన పార్టీలు, రెండు బలమైన సామాజిక వర్గాల మద్దతు ఉన్న పార్టీని ఓడించాలంటే పవన్ కళ్యాణ్ కానీ లేదా పవన్ కళ్యాణ్ మద్దతుదారులు కానీ సాధ్యం కాదు. కాబట్టి ఒకరితో పొత్తు పెట్టుకోవాలి. ఎవరితో పెట్టుకోవాలి? ఇద్దరిలోకి చంద్రబాబు నాయుడు దేవుడని పొత్తు పెట్టుకోలే. ఇద్దరిలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే చంద్రబాబు నాయుడు కొంత మంచివాడు కాబట్టి రాష్ట్ర శ్రేయస్సు కోసం, తద్వారా తన పార్టీ బతకడం కోసం, రేపు పొద్దున తను రావాల్సిన మార్పు కోసం. అంతేగాని 15 సంవత్సరాలు నేను చంద్రబాబు నాయుడు సీఎం గానే అంగీకరిస్తాను, లేదా 15 సంవత్సరాలు లోకేష్ కింద సీఎం కింద అంగీకరిస్తాను నేను అంతా లేదండి. అతను నేను చాలా స్టేట్మెంట్లు ఇచ్చాడు. వెల్ఫేర్ స్కీమ్స్ కోసం ఆశించిన సమాజాన్ని నిర్మించాలి, తర్వాత మీరు తిరగబడే సమాజం రావాలి అని చాలా చెప్పాడండి. ఆయన ఏ సమాజాన్ని ఆశించినాడనే చెప్పాడు. అంతేగాని చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది మీరు అంగీకరించాలని అని అనలేదండి. రేపు పొద్దున కూటమి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడేమో, పవన్ కళ్యాణ్ సీఎం అవ్వకుండా ఏటేళ్ల కాలం చంద్రబాబు నాయుడిని, లోకేష్ కొడుకు దేవాన్స్ బాబుని సీఎం చేయడానికి పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ పొత్తుకు ప్రజలు ఓట్లేసేస్తారు అనుకుంటారు. పవన్ కళ్యాణ్ ఆ మాత్రం తెలియదా? అంత చేతగానాడు ఆ పవన్ కళ్యాణ్. వాళ్ళ అన్నగారికి వ్యతిరేకంగా పార్టీ పెట్టినాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. అన్నగారి యొక్క భావజాలానికి, అన్నగారి కాంగ్రెస్ పార్టీలో కలిపితే ఇష్టపడకుండా పార్టీ పెట్టిన వ్యక్తి, అన్నగారు ఇచ్చిన సహాయాన్ని నిరాకరించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎంత అంటే చంద్రబాబు నాయుడు ఎదిరించడా? తను ఎదగడం కోసం, తన అవకాశవాదం కోసం
తనకు ప్రజల్లో పార్టీ ఇమేజ్ పెరిగి ఒక గ్రౌండ్ తనకు మిగిలిన కులాలకి మద్దతు కూడగొట్టడం కోసం తను పొత్తు అంటున్నాడు. ఒక ఇద్దరు బలమైన ప్రత్యర్థులు, ఒక బలమైన ప్రత్యర్థి బలహీనం అవుతే ఈ రెండో ప్రత్యర్థితో డైరెక్ట్ గా పోటీ చేయని వ్యూహాన్ని అవన్నీ పవన్ కళ్యాణ్ గారు చెప్పకపోవచ్చు, పవన్ కళ్యాణ్ గారు మద్దతు చెప్పవచ్చు. నాకున్న అవగాహన ద్వారా చెప్తున్నాను నేను. రైట్. ఒకటి అక్షర సత్యం గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వైసీపీ వాళ్ళకి కొంతమందికి వైసీపీ సోషల్ మీడియాకి అయినా వాళ్ళు డైరెక్ట్గానే చెప్పారు, ఇదే విధంగా మీరు కన్నా తిడతా ఉంటే పర్యవసానాలు వేరుగా ఉన్నాయంటారు. దాన్ని ఎలా చూడాలంటారు? వైసీపీ అయితే దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పుడు వైసీపీ పవన్ కళ్యాణ్ కంటే దారుణంగా మాట్లాడే ఎవరైనా వ్యక్తి ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమనాలి? పవన్ కళ్యాణ్ ఏమన్నాడండి? ప్రభుత్వ మీటింగుల్లో పిల్లల గురించి మాట్లాడా, సంకుర్రాల దగ్గర పిల్లల దగ్గర గురించి మాట్లాడా, లేదా కోడికత్తిని వాడుకున్నాడా, లేదా హెలికాప్టర్ పౌరాలు గుట్టను వాడుకున్నాడా, లేదా గొడ్డల పోటును వాడుకున్నాడా? ఏం వాడుకున్నాడండి పవన్ కళ్యాణ్? చెల్లిని వాడుకున్నాడా, తల్లిని వాడుకున్నాడా? ఏం వాడుకున్నాడు పవన్ కళ్యాణ్? అంటే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం వచ్చింది, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినాడు, ఆ ఉద్యమాన్ని ఏమైనా వాడుకున్నాడా? లేదా తన కులాన్ని ఏమైనా రెచ్చగొట్టాడు, కులానికి అన్యాయం జరుగుతుందని? లేదా ఏం వాడుకుంటున్నాడంటే తన రాజకీయం చేసుకోవాలి. ఒక పక్కనేమో ఒక పార్టీ ఏమో కొడుకును ప్రమోట్ చేసుకోవడానికి రాజకీయాలు చేసుకుపోతుంటే, మరొక వ్యక్తిని మరొకసారి సీఎం అవ్వాలి అని రాజకీయం చేసుకుపోతుంటే, తన కులాన్ని, తన మతాన్ని, తన పార్టీని, తన బంధువుని దగ్గర చేరనివ్వకుండా తనకు ఉన్నంత వరకు ప్రజల గురించి పట్టించుకుంటున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అండి. ఎస్, చివరిగా చెప్పండి సార్ అక్షర సత్యం గారు, నిన్న జరిగిన సభ గురించి మీరేమంటారు? సూచిక ప్రాయం 1 minute లో కంక్లూడ్ చేయండి సార్, సమయం తక్కువ ఉంది కొంచెం. సార్ అయినా నిన్న సభలో అయితే అతను ఇంకా రాజకీయ నాయకుడు కాదండి. రైట్, ప్రజల కోసం, మార్పు కోసం ఒక సిద్ధాంతకర్త తను అనుకున్నది అవుతుంది అనుకుంటాడు, కానీ జరగదని నాకు అర్థం కావట్లే. ఇప్పుడు కిలో 2 రూపాయలు బియ్యం కోసం అలవాటు పడి 2000 రూపాయలు ఓటుకి అలవాటు పడి ఒక బిర్యానీ ప్యాకెట్ కలిపోయిన ఓటరు నీకు వెల్ఫేర్ స్కీములు లేని సమాజం నిర్మించాలంటే ఎవడో ఒకటి వేస్తాడండి ఈ రోజున. ఒక పక్కనమో తన పార్టీ బలపెట్టుకుంటూ, తన కొడుకుని బలపెట్టుకుంటూ, తన మిత్రులు పోతుంటే తన ప్రత్యర్థి మిత్రుడు కలిపి ఒకరికొకరు పరోక్షంగా సాయం చేసుకుంటూ ఉంటే ఇతను ఏదో మార్పు సాధించేస్తాను అనుకుంటున్నాడు. అది రాజకీయ నాయకులు మార్పు, ఆయన పరిణితి చెందిన తర్వాత రాజకీయ నాయకులు మార్పు సాధించిన తర్వాతే పవన్ కళ్యాణ్ అనుకున్న సాధించగలి. కానీ అప్పటి వరకు కూడా ఆ రెండు పార్టీల ఉచ్చులో పవన్ కళ్యాణ్ పట్టాడమని జనాలు భావిస్తున్నా, పడకుండా ఉండడం కోసం అతను నాటకాలు ఆడుతున్నాడని నేను భావిస్తున్నా. రైట్ సత్యం గారు, మీ అభిప్రాయం? వైసీపీ వాళ్ళు ఒక్క నిమిషం సార్, వైసీపీ వాళ్ళు ఏంటంటే తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తుంటే జనసేన పెరుగుతుంది, తెలుగుదేశం పెరిగినా పర్లేదు జనసేన పెరగకూడదని వైసీపీ అనుకుంటుంది, వైసీపీ ఉన్నా పర్లేదు జనసేన పెరగకూడదని తెలుగుదేశం అనుకుంటుంది. వీళ్ళిద్దరిని ఎలా నాటకాలు ఆడించాలో పవన్ కళ్యాణ్కి తెలిసాడు. పవన్ కళ్యాణ్ అంత చేతగాన రాజకీయ నాయకుడు కాదు, మనకి అలా కనిపిస్తున్నాడు అంటే 15 సంవత్సరాలు పుట్టన్నారు. కేఎస్ ప్రసాద్ గారు నవ్వుతున్నారు. నవ్వుతారు, ఖచ్చితంగా నవ్వుతారు. ఎందుకంటే కేఎస్ ప్రసాద్ గారు ఎప్పుడు ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు అంటే నాకు చాలా ఇష్టం నాకు, కానీ ఆయన ఎప్పుడు కూడా నిజాయితీగా మాట్లాడి ఎంతసేపు వైసీపీకి అనుకూలంగా ఆయన మాట్లాడి నేను ఇప్పుడు నాకు చూడండి, ఈ రోజు ఫేస్బుక్ ఇప్పుడు నేను విమర్శిస్తూనే ఉంటా పవన్ కళ్యాణ్ కూడా నిర్మమాటంగా ఎవరితోటైనా సమానంగా మాట్లాడతాను నేను. మన అనలిస్ట్ లో మాట్లాడాను, కానీ ఖచ్చితంగా ఈ రోజు చెప్తున్నాను ఇద్దరు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ రాజకీయ పరిణితి చెందలేదని నేను చెప్తున్నా. ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్, అతను ఒక సామాజికవేత్త అనుకుంటున్నాడు. రాజకీయవేత్త, సామాజికవేత్త రాజకీయాల్లో సెట్ అవ్వడండి. రాజకీయవేత్త రాజకీయాలు నేర్చుకుంటేనే రాజకీయాల్లో సెట్ అవుతాడు. ఏదో అడుగుతున్నారు ప్రసాద్ గారు, మిమ్మల్ని ఏదో అడుగుతున్నారు. అడగమని సార్, చెప్పండి సార్. ఇవాళ అక్షరాజ్యం గారు కూడా మనసులో మాట అని పుస్తకం రాస్తే బాగుంటుంది, అది ఉన్నట్టుగా చెప్పేశారు ఇవాళ. మీరు అడగండి, ఇంకా ఎవరు మన లక్ష్మణ్ రావు గారిని అడగండి. ఇవాళే మనసులో మాట సార్. రైట్ రైట్ అక్షర సత్యం గారు, ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. థ్యాంక్ యూ అండి. ఎస్, రేగ లక్ష్మణరావు గారు 1 minute లో కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. టాపిక్ మీద మాట్లాడతాను. రైట్. ఏదైతే అక్షర సత్యం గారు అన్నారో, పవన్ కళ్యాణ్ గారు 3వ ప్రత్యామ్నాయంగా పార్టీ పెట్టారు. ఈ 2 పార్టీలు కూడా 3వ ప్రత్యామ్నాయాన్ని ఎరగను సార్. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టిన వ్యక్తి ఎవరు సార్? అది 3వ ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడండి అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సార్ గురు గారు, మీకు తెలవని ఏమీ లేవు, మీరు ఢిల్లీకి వెళ్తారు మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పండి. ఢిల్లీలో 3వ ప్రత్యామ్నాయంగా అదే చీపిరి కట్ట, కనీసం ఒక పుల్ల కూడా లేదు. ఒక రోల్ మోడల్ వినండి సార్, ఎంటైర్ భారతదేశానికి ఒక రోల్ మోడల్ కొత్తగా పార్టీ లెక్కర్ గ్యాస్ లో లోపల ఉన్నాడు. ప్రజలకి సేవ చేయడానికి వచ్చిన పార్టీ ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తుంది, ప్రజలు నమ్మితే అని చెప్పి యావత్ భారతదేశానికి ఒక రోల్ మోడల్ గా నిలబడింది ఆమ్ ఆద్మీ పార్టీ. కేజ్రీవాల్ గారు ఏ సిగ్గుమల్ని మాట్లాడేవి? లక్ష్మణరావు గారు వాస్తవాలు మాట్లాడండి, వాస్తవాలు మాట్లాడండి. వినాలి సార్. వైఎస్ఆర్ పార్టీని తొదమట్టిస్తే, వైఎస్ఆర్ పార్టీ లేకుండా ఉంటే
టీడీపీ జనసేన ఈ రెండు అధికారాన్ని పంచుకుంటాయా? పవన్ కళ్యాణ్ అంటే 3 సార్లు 15 సంవత్సరాలు పొత్తులో ఉంటే అది 15 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే ఆ 16 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రారా? ప్రజల్లో సింపతి రాదా? అది రీసైక్లింగ్ అని కంపల్సరీ వస్తుంది. మరి ఏమనుకుని మీరు 30 ఏళ్ళు కదా, ఒక్క నిమిషం 15 సంవత్సరాల పాటు ఉంటామని అధికారంలోకి వస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్తే మీకు ఇంత ఇదిగా ఉంటే 30 సంవత్సరాలు మేమే ఉంటామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు మీరు ఏం చేశారు? ఓహో, అప్పుడు మీరు జనసేనలో ఉన్నారా? రైట్. ఈసారి ఒకే ఒక మగోడు సార్ పార్టీ పెట్టారు సార్, ఒక్కగా వెళ్ళారు సార్. 150 అప్పుడు ఆయన జనసేనలో ఉంటారు ప్రసాద్ గారు. 11 సీట్లు సార్. మేము అంటాం సార్ ఎగబాకలా ప్రసాద్ గారు ఏదో అడుగుతున్నారు చూడండి. ప్రసాద్ గారు ఏదో అంటున్నారు, ఆగండి. ప్రసాద్ గారు ఏంటి అడుగుతున్నారు, అడగండి లక్ష్మణరావు గారిని. నేను అడగట్లేదండి. లక్ష్మణ్ అప్పుడు కూడా 30 ఏళ్ళు ఎలా ఉంటుంది ప్రజాస్వామ్యం, మీరు అలా 30 ఏళ్ళు ఉండనుకుంటుందో అన్నాడు. అదే జరిగింది ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు, మళ్ళీ అదే జరుగుతుంది. అది నేను అదే కదా సార్, నేను ఎప్పుడు అదే చెప్తా. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎటువైపు తీర్పిస్తే అటువైపే. నేను 30, నేను 40, నేను 100 సంవత్సరాలు అంటే సరే. ఎప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తారా? అధికారంలో ఉండరా లక్ష్మణరావు గారు మీరు ఎప్పుడు? సార్ అధికార పార్టీ మీకు అవకాశాలు సార్ దైవదారు సార్. నేను నిజంగానే నేను అధికార పార్టీలో ఉంటే నేను జీరోగా ఉంటానేమో, అధికార పార్టీలో ఉంటే ప్రజలకు ఉపయోగపడినేమో. ఇప్పుడు హీరో ఎటు ప్రతిపక్షం అయితే అటువైపు పోరాటం చేయి. నోరు లేని ప్రజల కోసం, నోరు లేని రైతుల కోసం, నోరు లేని నిరుద్యోగ రైతుల కార్మికుల కర్షకుల కోసం నువ్వు పోరాటం చేయాలి, వినిపించాలని దేవుడు అనుకున్నాడేమో. అందుకని 18 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉన్నారు సార్. లక్ష్మణరావు గారు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. సమయం తక్కువ ఉంది, ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మీరు మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా. పర్సనల్ గా ఒక ఇస్తాను సార్ ప్రసాద్ గారు. కమ్యూనిస్ట్ భావాలు. ఓకే, మరి సిపిఎం లో జాయిన్ అవ్వాలి. ఈ సంప్రదాయ పార్టీలు ఎందుకండి మనకి గోళం? మనకి నా రక్తం అదే సార్, నేను అందులో జాయిన్ అవ్వాలి. మరి వెళ్ళండి. మరి మీరు ఎప్పుడు అంతే, మనసు ఒక దగ్గర ఉంటుంది, మీరు వర్క్ ఒక దగ్గర చేస్తారు. అందుకే మరి మీరు అధికారంలోకి వెళ్ళట్లో ప్రశ్నించే గొంతుగా మిగిలిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు లాగా. సరే, రైట్. ధన్యవాదాలు. తిరుపతి వేణుగోపాల్. సమయం తక్కువ ఉంది, ప్లీజ్ అనిదా భావించొద్దు. ఈరోజు సమయం తక్కువ ఉంది కొంచెం. వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సార్ లక్ష్మీనాథ్ గారు, ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు బాగా విశ్లేషణ చేశారు నా పైన, అదే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకుల పైన. కేఎస్ ప్రసాద్ గారు కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారు లేదో ఏదో చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంతో ఓడిపోయాను అనే వాళ్ళకి ఓడిపోయిందని ప్రక్షాళన చేసుకోకుండా ఇక్కడ ఏమో ఈవీఎంతో ఓడిపోయాయని చెప్పేసి మోడీ ప్రభుత్వం అడగకముందే ప్రశ్నిస్తున్నావు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో ఒకటి ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి విమ్మిని చేసి ఏదో చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు చేస్తున్న మోసము. వేణుగోపాల్ గారు మిమ్మల్ని కూడా ఇందాడ వేణుగోపాల్ గారు నేను మిమ్మల్ని కూడా ఇందాడ లక్ష్మణరావు గారిని అడిగిన ప్రశ్న అడగాలి. వేణుగోపాల్ గారు, గతంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంద్రుడు సూర్యుడు అని పోకుండా వీడియోలు బోల్డని ఉన్నాయి. మీరు ఇంత లేట్ గా తెలుసుకుంటే కారణం ఏంటి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కండువా వేసుకున్నాను, జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశా. ఈ రోజు జగన్ వేసుకున్నా, పవన్ కళ్యాణ్ సపోర్ట్ మాట్లాడుతున్నా. మరి మీరేం చేస్తున్నారు కేఎస్ ప్రసాద్ గారు? మీరు బీజేపీకి అంతగాగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని దుమ్మెత్తి పోయింది. ఈరోజు పవన్ కళ్యాణ్ తెలుగుదేశాన్ని ఏ విధంగా దుమ్మెత్తిపోతున్నావో ఇది కూడా తప్పే. ఈయన కూడా ఆడిపోయి ఓటు వేయడం తప్పే. ఈ రోజు రాష్ట్ర ప్రజలకు ఈవీఎంతో ఓడిపోయారని చెప్పి రాష్ట్ర ప్రజలను మభ్య పెడుతున్నావే. మరి నువ్వు చేసిన తప్పిదాన్ని పక్కన పెట్టి ఈరోజు కేంద్రం పైన నెప్పి వేసేసి కేంద్రం మాత్రం ఏ విధంగా మద్దతు ఇస్తున్నావు అడగాలి. మరి ఈయన ప్రవర్తన ఏంటి? మరి 5 ఏళ్ళు ఉద్ధరించింది మీరే మమ్మల్ని. ఇప్పుడు కూడా అడగాలి సార్, ఇప్పుడు కూడా అడగాలి. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి భుజాలు వేసుకోకుండా ఇప్పుడు కూడా అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్రలో వస్తారు. కొంతమంది మీడియా, కొంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని మభ్య పెడుతూ జగన్మోహన్ రెడ్డి చేసేది కరెక్ట్ అని చెప్పేసి
జగన్మోహన్ రెడ్డి గారు ఆతపాతాలను తొక్కడం జరిగింది. రైట్ సార్, రైట్ వేణుగోపాల్ గారు, మీ యొక్క అభిప్రాయం అర్థమైంది. కేఎస్ ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. అసలు కంక్లూడ్ చేయడానికి వెళ్ళలేదు సార్. పవన్ కళ్యాణ్ గారితో మొదలెట్టి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది ఇది. రైట్. పవన్ కళ్యాణ్ గారితో ఏమీ కాదని మా అక్షర సత్యం గారు లాంటి డై హార్డ్ ఫ్యాన్ ఒప్పించుకున్నప్పుడు మేము ఆయనతో ఏకీపించడం తప్ప వేరే ఉండదు. Right, ఎందుకంటే సాధారణంగా ఒక పవర్ కోసమే ఆయన దగ్గర ఆయన ఆల్రెడీ 10 మెట్ల కింద దిగిపోయాడు. పదవే పరమాన్నం అనుకుని 10 మెట్ల కింద దిగిపోయాడు. ఇంకా 15 ఏళ్ల పాటు పవరే కావాలనుకున్నప్పుడు ఇంకా అధపాతాలలో గెలిపడానికి సిద్ధపడినప్పుడు ఇంకేమని విశ్లేషించాలి? ఒక పక్క ప్రజల కోసం ఏదైనా అన్యాయం జరిగితే నేను తిరగబడతానన్న ఉద్దేశంతో పార్టీ అరంగేట్రం చేసి పార్టీ మొదలెట్టి ప్రజలు నిజంగా తీవ్ర వ్యతలు కలుగుతుంటే విభజన, ఈ పచ్చదనం వల్ల విభజన జరిగింది, దిష్టి తగిలింది, నేను భూత మాంత్రికుడు చెప్పిన కథలని చెప్తుంటే ఏం చెప్పాలి సార్? అండ్ ఇంకో పైశాచికమైన విషయం ఏంటంటే ఇవాళ వాళ్ళ ఆక్రమణ ఏంటంటే భూతకాలం, వర్తమాన కాలం, అదే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలన్నీ కలిపి నా భవిష్యత్తు నేను సేఫ్ జోన్ లో ఉంటే చాలని కార్యకర్తలందరినీ గాలికి వదిలేసి, నాకైతే అలా మురళీ మనోహర్ జోషి, అద్వానీ ఇదే పని చేశారు. నేను రామజన్మభూమి కరసేవడికి వెళ్తే మమ్మల్ని బాబరి మసీద్ ఎరగొట్టదని మమ్మల్ని బట్టి వాళ్తారు అక్కడ. అదేంటి సార్, అది కాదు ప్రసాద్ గారు, ఎప్పుడు కూడా మీకు పైన నేతలు బీజేపీ నేతలు కనపడతారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కనపడతారు, కార్యకర్తలను గాలికి వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు కనపడరేంటి? స్వయం ఆయనే చెప్పారు నేను కార్యకర్తలను పట్టించుకోలేదు, 2.0లో నేను కార్యకర్తలను పట్టించుకుంటానని. ఆయనకి ఎప్పుడు ఎందుకు మీరు ఉపోద్ఘాతం చేయరు? మేము కూడా చేయడానికి మేము చెప్పక్కర్లేదు, ప్రజలే చెప్పారు 11 ఇచ్చి కార్యకర్తలని నాయకులను వదిలితే మళ్ళీ నేను చెప్పాలి. గుర్తు చేస్తే కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఈవీఎంల పైన ఓడిపోయినా ఉంటే ఎట్లా గుర్తొస్తుంది? రైట్. వేణుగోపాల్ గారు గుర్తించుకోవడానికి కౌన్సిలర్ సీట్ ఇచ్చారు. ఏమైనా గోపాల్ అన్న, నేను గుర్తించుకోవడానే కౌన్సిలర్ సీట్ ఇచ్చారా? గుర్తింపు జరిగితే ఇష్టమే, గుర్తింపు లేదు 1.0లో కార్యకర్తలు న్యాయం చేయలేదు కాబట్టి 2.0లో చేస్తున్నాడు. మరి ఆయన చేసిన కూడా తప్పుదేమే. అది పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రైట్. ప్రసాద్ గారు చివరిగా చెప్పండి సార్. ఎస్ ప్రసాద్ గారు. కార్యకర్తలు పట్టించుకున్నాడు, గాలికి వదిలేసి వెళ్ళిపోయాడు పార్టీని. ఎస్. వాళ్ళు ఇవాళ ప్రవర్తనాలు చెప్తుంటే కార్యకర్తలు పట్టించుకోలేదంటే నైపోతారు. రైట్ ప్రసాద్. గుర్తింపు ఉన్నా లేకపోయినా పని చేస్తారన్న లక్ష్మణ్ కూడా కనబడాలి. రైట్ ప్రసాద్ గారు, మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. మీ అభిప్రాయం ఏంటనేది మాకు అర్థమైంది, చూస్తున్న ప్రజలకు అర్థమైంది, వాళ్ళు కూడా కామెంట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా రేగిడి లక్ష్మణరావు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అక్షర సత్యం గారు అండ్ తిరుత్తని వేణుగోపాల్ గారు. ఏది ఏమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు నిన్న రాజోలు సభలో మాట్లాడిన వ్యాఖ్యలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ శ్రేణులకు మాత్రం గట్టిగా గుచ్చుకున్నాయి, వాళ్ళకైతే బాగా కోపాన్ని అయితే తెప్పించాయి. మరో 15 సంవత్సరాల పాటు ఈయన గన అదేవిధంగా అంటగాగితే మన పరిస్థితి ఏంటని ఉన్న క్రమంలో పవన్ కళ్యాణ్ గారిని అసోసియేషన్ చేయడానికి మరి రెడీ అవుతున్నారని చెప్పి విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. కాబట్టి వైసీపీ శ్రేణులు ఎంత కోరుకునే కొద్దీ వాళ్ళంత బలంగా ఉంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు టీడీపీ విడిపోవాలి అంటే వైసీపీ శ్రేణులు అందరూ అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి మర్చిపోయి ఉంటే వాళ్ళు మాత్రం విడిపోయే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఎలా ఉంటారో ఉండండి అని అడినంత కాలం వాళ్ళు కలిసే ఉంటారు. అది కంపల్సరీ వైసీపీ పార్టీకి పెద్ద లోటు, పెద్ద మైనస్గా తయారవుతుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ANN. నమస్తే.